చూడండి, a equal to 2 plus root 3, b equal to 2 minus root 3, a square plus b square by a cube plus b cube అడుగుతున్నారండి. a square plus b square అంటే a plus b whole square minus 2ab అనొచ్చా? a plus b whole square అంటే a square plus b square plus 2ab minus 2ab కూడా చేస్తాం కాబట్టి a square plus b square డినామినేటర్లో a cube plus b cube అంటున్నారు కదా, a plus b whole cube చెప్పండి, a plus b whole cube minus 3ab of a plus b. a equal to 2 plus root 3, b equal to 2 minus root 3, a plus b వాల్యూ ఏమవుతుందో చూడండి, a equal to 2 plus root 3, b equal to 2 minus root 3. ఆ రెండింటిని టోటల్ చేస్తే, ఆ రెండింటిని టోటల్ చేసాం అనుకోండి, a ప్లస్ b ఎంత వస్తుంది? 4. సో ఇక్కడ అలాగే ఆ రెండింటిని ప్రొడక్ట్ చేసాం అనుకోండి, a ఇంటూ b, a ఇంటూ b ఏమవుతుందో చూడండి, 2 ప్లస్ రూట్ 3 ఇంటూ 2 మైనస్ రూట్ 3. సో 2 ప్లస్ రూట్ 3 ఇంటూ 2 మైనస్ రూట్ 3 అంటే 4 మైనస్ 3, 4 మైనస్ 3 అంటే ఏమవుతుంది? 1. సో a ప్లస్ b హోల్ స్క్వేర్, a ప్లస్ b ఎంత? 4 కదా, 4 స్క్వేర్ మైనస్ 2 టైమ్స్ ఆఫ్ ab ఎంత? 1. డినామినేటర్లో a ప్లస్ b మైనస్ 3, ab అంటే 1, a ప్లస్ b 4. 16 minus 2, 64 minus 12, 50, 14 by 52. డబల్ చేయండి ఏమవుతుందో, 28 by 100 ఉంటే 0.28, 104 ఉంది. సో 0.28 కన్నా కొంచెం తక్కువ వాల్యూ వస్తుంది, 0.27. నెక్స్ట్ వన్,
if square root of 9 minus 4 root 5 by 18 equal to root a plus b root c, then find a plus b plus c అంటున్నారు. 9 మైనస్ ఇక్కడ మనకి 2 ఉంటాయి కదా, ఈజీగా ఉంటుంది. సో 2 ఉంచండి, ఒక 2 లోపలికి వెళ్ళిపోతే ఏమవుతుంది? 4 4 5 సార్ 20. డినామినేటర్ని అలాగే ఉంచుదాం. చూడండి న్యూమరేటర్ పార్ట్ చూడండి, సమ్ 4 రావాలి, ప్రొడక్ట్ 20 రావాలి. సమ్ 9 రావాలి, ప్రొడక్ట్ 20 రావాలి. ఏమవుతుంది? 5 4 5 ప్లస్ 4 మైనస్ 2 ఇంటూ 5 ఇంటూ 4 బై 18. ఈ వాల్యూ ఏమవుతుందో చూడండి. న్యూమరేటర్ పార్ట్ ఏమవుతుంది? రూట్ 5 మైనస్ రూట్ 4. డినామినేటర్ ఏమవుతుంది? 3 రూట్ 2. ఇక్కడ మనకి ఇచ్చిన డేటాలో డినామినేటర్లో 6 కదా కనిపిస్తుంది. సో న్యూమరేటర్ని డినామినేటర్ని మనం ఏం చేయొచ్చు? రూట్ 2తో మల్టిప్లై చేస్తే చెప్పండి న్యూమరేటర్ ఏమవుతుంది? న్యూమరేటర్ రూట్ 10 మైనస్ 2 రూట్ 2. రూట్ 4 అంటే 2 కదా, సో రూట్ 10 మైనస్ 2 రూట్ 2. డినామినేటర్ ఏమవుతుంది? 6. అది దేనికి ఈక్వల్ చేయాలి? రూట్ ఏ ప్లస్ బి రూట్ సి బై 6. సో ఏ అంటే 10, ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు మైనస్ 2, సి ఈక్వల్ టు, మనల్ని అడుగుతున్నది ఏ ప్లస్ బి ప్లస్ సి కదా, ఏ ప్లస్ బి ప్లస్ సి. 10 మైనస్ 2, 2 మైనస్ 2 క్యాన్సిల్ అయిపోతుంది. 10.
నిన్న ఫైనల్ రిజల్ట్స్ వచ్చాయండి, నిన్న నైట్ సిజిఎల్ టైర్ 2. ఇంకా అంటే ఎగ్జాక్ట్గా ఎంతమంది అని తెలియదు, బట్ పిల్లలు అయితే చాలా మంది మెసేజ్లు పెట్టారు. జిఎస్టీ ఇన్స్పెక్టర్, ఎగ్జామినర్, ప్రివెంటివ్ ఆఫీసర్, చాలా మంది అయితే ఎగ్జిక్యూటివ్ పోస్టులే వచ్చాయి, చాలా మందికి ఎగ్జిక్యూటివ్ పోస్టులు వచ్చాయి. ఎగ్జాక్ట్గా ఎంత అనేది మనకు తెలియదు. సో వాళ్ళు అంటే ఇండివిజువల్గా పెట్టిన మెసేజెస్ మన వాళ్ళు ఇంకా చెక్ చేయలేదు, మిడ్ నైట్ వచ్చినట్టున్నాయి. మెసేజ్లు అన్నీ కూడా నైట్ ఎప్పుడో వచ్చాయండి, నైట్ 11 o'clockకి 1 o'clockకి. నెక్స్ట్ వన్, ఇది రాసుకున్నారా? ఓకే, ఇది మనం a² + b² - 2ab మొత్తం మనం ఇలాగే కదా చేస్తున్నాం. చూడండి ఇక్కడ 2 into సంథింగ్ కనుక మనం రాయగలిగితే సమ్ 9 రావాలి, ప్రొడక్ట్ 20 రావాలి. సమ్ 9 రావాలి, ప్రొడక్ట్ 20 రావాలి అంటే 5, 4 కదా. సో మధ్యలో మైనస్ √5 - √4 అదే రాస్తున్నాం. కాకపోతే అంటే డీటెయిల్డ్గా రాశాను, మీకు డైరెక్ట్గా రాసుంటే ఈజీగా అర్థమయ్యేదేమో. ఓకే, √5 - √4. డినామినేటర్లో 18ని 9 into 2గా రాస్తున్నాం కదా, 3 into 2. నెక్స్ట్ ఇచ్చుకోండి, ఈక్వల్ టు అయ్యి ఉండాలి కదా. ఇది చూడండి ఇక్కడ 1 + √3/2 అంటున్నారు కాబట్టి 2 + √3/2 - 2 - √3/2 ఇది ఉంది మన దగ్గర. సో ఇక్కడ మనకి 2 కనిపించాలి కాబట్టి న్యూమరేటర్ని డినామినేటర్ని కూడా 2తో మల్టిప్లై చేస్తే, న్యూమరేటర్ని డినామినేటర్ని 2తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 4 + 2√3/4, 4 - 2√3/4. 4 + 2√3 అంటే 4 + √3 అంటే 2√3 అంటే ఏమవుతుంది? √3 + 1/2 మైనస్ ఇక్కడ √3 - 1/2. సో ఫస్ట్ వన్ ఏమవుతుందో చూడండి, √3 + 1 మైనస్ √3 + 1/2, 2/2.
Next one. Square root of 26 minus 7 root 3 by square root of 14 plus 5 root 3 equal to b plus a root 3 by 11. Then what is the value of square root of b minus a? చూడండి ఇక్కడ ఉండే టర్మ్ ఏదైతే మనకి ఈజీగా ఉంటుంది క్యాలిక్యులేషన్ 2 ఉంటే కదా, అలాగే ఇక్కడ కూడా 2 ఉండాలి. సో 7 ఫస్ట్ లోపలికి పంపించేసేయండి. 26 మైనస్ ఏమవుతుంది 49 3s 140, 49 3s 147, డినామినేటర్ 14, 5 లోపలికి వెళ్తే 25, 25 7s 25 3s 75. సో ఇక్కడ 2 ఉండాలి కదా, ఇక్కడ కూడా 2 ఉండాలి కదా. న్యూమరేటర్ని డినామినేటర్ని 2తో మల్టిప్లై చేస్తే 52 మైనస్ 2 ఇంటూ రూట్ 147, అలాగే డినామినేటర్లో కూడా 28 ప్లస్ 2 ఇంటూ రూట్ 75. సో 52 సమ్ రావాలి, ప్రోడక్ట్ 147. ఇప్పుడు మనం తీసుకున్నాం 49 and 3, రూట్ 49 మైనస్ రూట్ 3. డినామినేటర్ సమ్ 28 రావాలి, ప్రోడక్ట్ 75 రావాలి. 25. న్యూమరేటర్ ఏమవుతుంది 7 మైనస్ రూట్ 3, డినామినేటర్ 5 ప్లస్ రూట్ 3. బట్ అక్కడ మనకి డినామినేటర్ 11 కదా ఉంది. న్యూమరేటర్ని డినామినేటర్ని రేషనలైజ్ అంటే సారీ, ఇక్కడ 5 ప్లస్ రూట్ 3 ఉంది కదా. న్యూమరేటర్ని డినామినేటర్ని 5 మైనస్ రూట్ 3తో మల్టిప్లై చేస్తే 7 మైనస్ రూట్ 3 బై 5 ప్లస్ రూట్ 3. ఇది మనకున్న డేటా. న్యూమరేటర్ని డినామినేటర్ని 5 మైనస్ రూట్ 3తో మల్టిప్లై చేస్తే న్యూమరేటర్ ఏమవుతుందో చూడండి. 7 5s 35 మైనస్ 7 రూట్ 3 మైనస్ 5 రూట్ 3 ప్లస్ 3. డినామినేటర్ a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి 25 మైనస్ 3 22. న్యూమరేటర్ ఏమవుతుందో చూడండి 35 ప్లస్ 3 38 మైనస్ 12 రూట్ 3 బై 22. 2 క్యాన్సిల్ చేస్తే 19 మైనస్ 6 రూట్ 3 బై 11. ఇది b ప్లస్ ఏ రూట్ 3కి ఈక్వల్ అని చెప్తున్నారు. ఇది b ప్లస్ ఏ రూట్ 3 బై 11. ఇదంతా b ప్లస్ ఏ రూట్ 3 బై 11. సో b దేనికి ఈక్వేట్ చేయొచ్చు 1/1 చెప్పండి. a ఈక్వల్ టు మైనస్ 6, b ఈక్వల్ టు 19. మనల్ని ఏమడుగుతున్నారు క్వశ్చన్లో స్క్వేర్ రూట్ ఆఫ్ b మైనస్ ఏ. స్క్వేర్ రూట్ ఆఫ్ b మైనస్ ఏ. స్క్వేర్ రూట్ ఆఫ్ b మైనస్ ఏ అంటే b ఏమో 19 మైనస్ 6, 19 ప్లస్ 6 25, 25కి స్క్వేర్ రూట్.
Next one. Square root of 38 minus 5 root 3 by square root of 26 plus 7 root 3 equal to a plus b root 3 by 23. Value of b minus a మాత్రం అడుగు. సిమిలర్ క్వశ్చన్ కదా, చేశారు ఆల్రెడీ. ఓకే చూద్దాం. $38 మైనస్ 5 లోపలికి వెళ్తే 25 కదా, 25 3s 75. డినామినేటర్ 26, 7 లోపలికి వెళ్తే 49, 49 3s 147. ఇక్కడ 2, ఇక్కడ కూడా 2 ఉండాలి కాబట్టి న్యూమరేటర్ని డినామినేటర్ని 2తో డినామినేటర్ 52, sorry 52 ప్లస్ రూట్ 147. చూడండి, సమ్ 76 రావాలి, ప్రొడక్ట్ 75 రావాలి. 75 డినామినేటర్ సమ్ 52, ప్రొడక్ట్ 147, 49 రూట్ 75 అంటే 25 3s కదా, 5 రూట్ 3 మైనస్ 1. డినామినేటర్ 7 ప్లస్ రూట్ 3. సో న్యూమరేటర్ని డినామినేటర్ని 7 మైనస్ 5 రూట్ 3 మైనస్ 1 బై 7 ప్లస్ రూట్ 3. న్యూమరేటర్ని డినామినేటర్ని 7 మైనస్ రూట్ 3తో మల్టిప్లై చేస్తే న్యూమరేటర్ చూడండి ఏమవుతుందో, 35 రూట్ 3 మైనస్ 7 మైనస్ 5 ఇంటూ 3 15 మైనస్ ప్లస్ రూట్ 3. డినామినేటర్ 49 మైనస్ 3 46. న్యూమరేటర్ చూడండి, 35 రూట్ 3 ప్లస్ రూట్ 3 36 రూట్ 3 మైనస్ 22. 36 రూట్ 3 మైనస్ 22 బై 2తో డివైడ్ చేస్తే 18 రూట్ 3 మైనస్ 11 బై 23. చూడండి అక్కడ ఏ ప్లస్ బి రూట్ 3 బై 23 అంటున్నారు కదా. సో అంటే ఇక్కడ ఇంటిజర్ పార్ట్ని ఇంటిజర్కి ఈక్వేట్ చేయాలి, థర్డ్ని థర్డ్కి ఈక్వేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మైనస్ 11 ఫస్ట్ రాసాం అనుకోండి, మైనస్ 11 ప్లస్ 18 రూట్ 3 బై 23. ఇది వాళ్ళు ఇచ్చిన ఏ ప్లస్ బి రూట్ 3 బై 23. ఏ ఎంత అనొచ్చు, మైనస్ 11, బి 18. మనల్ని అడుగుతున్నది బి మైనస్ ఏ కదా, బి మైనస్ ఏ 18 మైనస్ ఆఫ్ మైనస్ 11, 18 ప్లస్ 11 29.
నెక్స్ట్ వన్. వన్ బై ఫోర్ మైనస్ రూట్ 15 మైనస్ రూట్ 15 మైనస్ రూట్ 14 ప్లస్ అండ్ సో ఆన్. ఇదంతా దీని అందరినీ సింప్లిఫై చేయమని అడుగుతున్నారు. చూడండి, ఏ టర్మ్కి ఆ టర్మ్ని మనం రేషనలైజ్ చేసాం అనుకోండి. రేషనలైజ్ చేస్తే డినామినేటర్ ఏమవుతుంది చెప్పండి. దీన్ని ఇప్పుడు 4 ప్లస్ రూట్ 15తో మల్టిప్లై చేస్తే డినామినేటర్ ఏమవుతుంది? డినామినేటర్ 16 మైనస్ 15 1 అవుతుంది. ఈ వాల్యూ రూట్ 15 ప్లస్ రూట్ 14తో మల్టిప్లై చేస్తే డినామినేటర్ ఏమవుతుంది? 1. అలాగే ఇక్కడ కూడా ఇక్కడ 14 ఉండాలి. ఎస్, రూట్ 14 మైనస్ రూట్ 13 ఉండాలి. సో అప్పుడు డినామినేటర్ ఇక్కడ కూడా ఏమవుతుంది? 1. ఇక్కడ కూడా అన్నిటికీ కూడా డినామినేటర్స్ 1 అయిపోతాయి రేషనలైజ్ చేస్తే. ఎందుకంటే డిఫరెన్స్ 1 కదా ఉంది. 4 అంటే రూట్ 16 కదా అర్థం. సో డిఫరెన్స్ 1 ఉంది కాబట్టి సో అన్నిటికీ కూడా డినామినేటర్స్ ఏమవుతాయి? 1. న్యూమరేటర్స్ చెప్పండి చాలు. న్యూమరేటర్ ఏమవుతుంది? 4 ప్లస్ రూట్ 15 ఇక్కడ మైనస్ రూట్ 15 ప్లస్ రూట్ 14 ప్లస్ రూట్ 14 ప్లస్ రూట్ 13 మైనస్ రూట్ 13 ప్లస్ రూట్ 12 ప్లస్ రూట్ 12 ప్లస్ రూట్ 11 మైనస్ రూట్ 11 ప్లస్ రూట్ 10 మళ్ళీ ప్లస్ రూట్ 10 ప్లస్ 3 మైనస్ 3 ప్లస్ రూట్ 8. చూడండి, మైనస్ రూట్ ఇక్కడ ప్లస్ రూట్ 15, ఇక్కడ మైనస్ రూట్ 15 కదా, మైనస్తో మల్టిప్లై చేస్తే. అలాగే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ మైనస్ రూట్ 14 ప్లస్ రూట్ 14. సో 1 by 1 క్యాన్సిల్ చేస్తే ప్లస్ రూట్ 13 మైనస్ రూట్ 13 ప్లస్ రూట్ 12, సరే ఇక్కడ మైనస్ రూట్ 12 ప్లస్ రూట్ 12 క్యాన్సిల్, రూట్ 11 మైనస్ ఇది మైనస్ రూట్ 10 ప్లస్ రూట్ 10 ప్లస్ 3 మైనస్ 3 అన్నీ క్యాన్సిల్ అయిపోయి ఫైనల్గా ఏం మిగిలింది? 4 మైనస్ రూట్ 8. రూట్ 8 అంటే 2 రూట్ 2. సో 4 మైనస్ 2 రూట్ 2.
నెక్స్ట్ వన్ 22 root 2 by 4 root 2 minus square root of 3 plus root 5 equal to a plus root b. A comma b greater than 0. Then what is the value of ratio అడుగుతున్నట్టున్నారు. ab is to a plus b. ఇది మనల్ని అడుగుతున్నారు. చూద్దాం. 22 root 2 by 4 root 2 minus square root of 3 plus root 5. దీనికి మనం రూట్ రాయాలంటే ఇక్కడ ఏముండాలి? 2 ఉండాలి. ఇక్కడ 2 ఉంటే అప్పుడు మనకి క్యాలిక్యులేషన్ ఈజీగా ఉంటుంది కదా. న్యూమరేటర్ డినామినేటర్ మొత్తాన్ని రూట్ 2తో మల్టిప్లై చేసాం అనుకోండి, ఏమవుతుందో చూడండి. 22 root 2 into root 2. ఈ డినామినేటర్ మొత్తాన్ని కూడా రూట్ 2తో మల్టిప్లై చేస్తే 4 root 2ని రూట్ 2తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 8 minus 6 plus 2 root 5. చూడండి, ఇక్కడ సమ్ 6 రావాలి, ప్రొడక్ట్ 5 రావాలి. 5 1, 5 plus 1 6, 5 into 1 5. న్యూమరేటర్ ఏమవుతుందో చూడండి. 44 by 8 minus ఇక్కడ 6 plus 2 root 5 ఎలా రాయొచ్చు మనం? root 5 plus 1. 8 minus 1 అంటే 7. 7 minus root 5. న్యూమరేటర్ 44, డినామినేటర్ 7 minus root 5. మనకి a plus root b ఫామ్ రావాలి అంటే న్యూమరేటర్ని డినామినేటర్ని 7 plus root 5. డినామినేటర్ ఏమవుతుందో చూడండి. a minus b into a plus b. a square minus b square. 49 minus 5. 49 minus 5 44. ఇక్కడ 44, ఇదంతా 44. 44. దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది మనకి? 44 into 7 plus root 5. So 7 plus root 5 equal to a plus root b. So a equal to ఏమనొచ్చు? 7. b equal to ఏమవుతుంది? 5. So what is the value of a into b by a plus b? 35 by 12. మేబీ అక్కడ క్వశ్చన్లో ఏబి ఈస్ టు ఏ ప్లస్ బి కాకుండా వాళ్ళు ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి. నో, ఛాన్స్ లేదు. సరే, ఇదైతే 35 ఈస్ టు 12. ఇక్కడ అడిగిన క్వశ్చన్కి అయితే ఇదే అవుతుంది. 35 ఈస్ టు 12. a into b by a plus b. చూడండి, నేను వచ్చిన ఫైనల్ రిజల్ట్స్లో యూఆర్ కేటగిరీలో, అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఎగ్జిక్యూటివ్ పోస్ట్ లీస్ట్ కట్ ఆఫ్ 310 మార్క్స్. అంటే 310 మార్క్స్ వచ్చిన జిఎస్టీ ఇన్స్పెక్టర్ జాబ్ వస్తుంది. అవుట్ ఆఫ్ 390 310 మార్క్స్ తెచ్చుకోగలిగితే అన్రిజర్వ్డ్ కేటగిరీలో జిఎస్టీ ఇన్స్పెక్టర్ పోస్ట్ వస్తుంది. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ తక్కువగానే ఉన్నాయి. సో అంతకుముందు 2022లో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. 23లో వేకెన్సీస్ తక్కువగానే ఉన్నాయి. అయినా కూడా 310 మార్క్స్ వస్తే అన్రిజర్వ్డ్ కేటగిరీలో కూడా ఎగ్జిక్యూటివ్ పోస్ట్ వచ్చింది. నెక్స్ట్ లీస్ట్ కట్ ఆఫ్ వచ్చి 302. అంటే నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ రావాలి అంటే 302 మార్క్స్ వస్తే
అన్రిజర్వ్డ్ కేటగిరీలో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ వచ్చింది అనమాట. యూడిసి అటామిక్ ఎనర్జీలో యూడిసి పోస్ట్ అనమాట. అలాగే ఈడబ్ల్యూఎస్ కనుక తీసుకుంటే 307కి జిఎస్టీ ఇన్స్పెక్టర్ వచ్చినాయి. నెక్స్ట్ అలాగే 301కి ట్యాక్స్ అసిస్టెంట్ ఇన్ సిబిఐసి. అలాగే ఓబీసీ కేటగిరీలో కూడా 307కి పీఓ వచ్చింది. 307కి ప్రివెంటివ్ ఆఫీసర్, అదే 307కి జిఎస్టీ ఇన్స్పెక్టర్ కూడా వచ్చింది. అలాగే 301కి ట్యాక్స్ అసిస్టెంట్ ఇన్ సిబిఐసి వచ్చాయి అన్నమాట. అలాగే ఎస్సీ కేటగిరీలో 288 మార్క్స్కి జిఎస్టీ ఇన్స్పెక్టర్, జిఎస్టీ ఇన్స్పెక్టర్ 288కి వచ్చింది. బట్ ఎనీ పోస్ట్ కనుక తీసుకుంటే 284 ట్యాక్స్ అసిస్టెంట్, జస్ట్ 4 మార్క్స్ డిఫరెన్స్తో ఎగ్జిక్యూటివ్కి నాన్ ఎగ్జిక్యూటివ్. అలాగే ఎస్టీ కేటగిరీలో 283 మార్క్స్కి జిఎస్టీ ఇన్స్పెక్టర్ వచ్చిందండి. అలాగే 276కి ట్యాక్స్ అసిస్టెంట్ ఇన్ సిబిఐసి వచ్చాయి. సో ఈ 2023 ఏవైతే ఫైనల్ రిజల్ట్స్ స్కోర్స్ ఉన్నాయో, అంటే అప్రాక్సిమేట్గా మనకి ఆ స్కోర్స్ తెచ్చుకోగలిగితే పాసిబిలిటీ అయితే ఉంటుంది. 23లో కూడా ఆల్మోస్ట్ సిమిలర్ వేకెన్సీస్ ఉంటాయి, సిమిలర్ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి. సో 23 ఫైనల్ కట్ ఆఫ్ ఏదైతే ఉందో 24 కొంచెం డిఫరెన్స్ ఆల్మోస్ట్ సిమిలర్గా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పేపర్ డిఫికల్టీ కూడా 22లో ఈజీగా ఇచ్చారు, 23లో మ్యాథ్స్ పేపర్ కొంచెం ట్రిక్కీగానే ఇచ్చారు. 22లో మ్యాథ్స్ చాలా ఈజీగా ఇచ్చేసారు, 23లో కొంచెం ట్రిక్కీగా ఇచ్చారు. సో 310 అవుట్ ఆఫ్ 390 అనేది మరీ అంత డిఫికల్ట్ కాదు. ఎస్పెషల్లీ ఇప్పుడున్న సినారియోలో మీకు ఎగ్జామ్స్ సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ కదా టైర్ 1 ఎగ్జామ్, టైర్ 2 ఎగ్జామ్ అప్పటి నుంచి మళ్ళీ ఒక 2 or 3 months గ్యాప్ ఉంటుంది కాబట్టి. సో ఆబ్వియస్గా ఇప్పటి నుంచి, అంటే ఈవెన్ ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కూడా సో 310 స్కోర్ అనేది అచీవబుల్, ఖచ్చితంగా పాసిబుల్. సో మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు స్టార్టింగ్లో మీకు మీరు ఎంతైతే సిన్సియర్గా, ఎంత ఎంతూజియాజంతో అయితే ప్రిపేర్ అయ్యారో అదే కనుక మీరు కంటిన్యూ చేయగలిగితే డెఫినెట్గా ఈ రిజల్ట్స్ అనేవి మీకు ఏంటంటే పాజిటివ్. మీకు 310 స్కోర్ తెచ్చుకోగలిగితే ఖచ్చితంగా ఎగ్జిక్యూటివ్ పోస్ట్ వస్తుంది అంటే అంత డిఫికల్ట్ టాస్క్ అయితే ఖచ్చితంగా కాదు. 310 అవుట్ ఆఫ్ 390 అనేది అంత డిఫికల్ట్ కాదు. మీకు అనిపించవచ్చు, ఇప్పుడు నేను మాక్ టెస్టులు రాస్తుంటే నా స్కోర్ 80, 90, 70 ఉన్నాయి. సో ఇంత స్కోర్ నుంచి నేను 310 రావాలి అంటే వస్తుందండి. ఇప్పుడు ఎవరైతే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్టార్టింగ్లో ఇలాంటి స్కోర్లే వచ్చినాయి. మీకు అందులో ఒక స్టూడెంట్ గురించి చెప్పాలండి, సోమశేఖర్ అని. తను 2020లో ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడు. తను అంటే ఎగ్జామ్స్ రాసినప్పుడు యాక్చువల్గా మంచి స్కోర్సే వస్తుండే, బట్ తను బ్యాడ్. యాక్చువల్గా తనతో పాటు ఇంకో 2 ఫ్రెండ్స్, ముగ్గురు కలిసి ప్రిపేర్ అవుతుండేవారు, హరీష్, యోగాంజనేయులు, సోమశేఖర్. సో వీళ్ళు ముగ్గురికి కూడా యాక్చువల్గా ఆ పర్టికులర్ ఇయర్లో 2020లో వాళ్ళకి టైర్ 1 క్లియర్ అయ్యాయి ముగ్గురి, బట్ టైర్ 2లో మంచి స్కోర్స్ రాలేదు, అనుకున్న స్కోర్స్ రాలేదు. సో క్లియర్ కాలేదు. బట్ 21లో యోగాంజనేయులు అండ్ హరీష్ వాళ్ళిద్దరికీ కూడా ప్రివెంటివ్ ఆఫీసర్ జాబ్ వచ్చింది. బట్ తను సోము అని ఎవరైతే ఉన్నారో తనకి ఆ ఇయర్లో కూడా రాలేదండి. 2022 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి? 35,000 వేకెన్సీస్ ఉన్నాయి. మోర్ ఓవర్ తన ప్రిపరేషన్ చాలా అంటే చాలా చాలా బాగుంది. ఆబ్వియస్గా ఖచ్చితంగా టాప్ ఎగ్జిక్యూటివ్ తను ఏది పెట్టుకుంటే అది వస్తుంది అనుకున్నాం. 2022లో టైర్ 1 ఎక్స్ట్రాడినరీ స్కోర్ వచ్చింది, బట్ ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్. నెక్స్ట్ అలాగే టైర్ 2 తను రీజనింగ్, మ్యాథ్స్, ఇంగ్లీష్తో పాటు జిఎస్ కూడా బాగా ప్రిపేర్ అయ్యాడు. 390కి తను రా స్కోర్ 340 సంథింగ్ అండి, 343, 346 ఎంతో ఉంది, ఎగ్జాక్ట్ గుర్తులేదు. బట్ నార్మలైజేషన్ తర్వాత తన స్కోర్ ఇంకా పెరిగింది, 348 ఎంతో అయ్యింది. ఆల్ ఇండియా ర్యాంక్ 2022లో. అయితే 2022లో ఏమైందంటే, సో తనకి ఈ ఎగ్జామ్స్తో పాటు కంప్యూటర్స్ ఉంటుంది, కంప్యూటర్స్లో కూడా మంచి స్కోర్ రావాలి కదా.
కంప్యూటర్స్లో దానికి 32 వచ్చాయి. కంప్యూటర్స్ కూడా మంచి స్కోర్ వచ్చాయి. టైపింగ్లో డిస్క్వాలిఫై అయ్యాడు. సో 2022లో తన ర్యాంక్ మేబీ అరౌండ్ 200 ఆ రేంజ్లో ఉండేది. 100 చేంజ్ 200 రేంజ్లో ఉండాల్సిన క్యాండిడేట్ 2022లో. అంటే తను అంత బాగా తన ఎఫర్ట్స్ పెడుతున్నా కూడా ఏదో ఒక రీజన్ వల్ల తను క్లియర్ కాలేదు. బట్ 23 తను మాత్రం ప్రిపరేషన్ ఎక్కడ స్టాప్ చేయలేదు. 23 నిన్న వచ్చిన రిజల్ట్స్లో తనకు ప్రివెంటివ్ ఆఫీసర్ వచ్చింది. సో తను 20, 21, 22 స్ట్రగుల్ అవుతూ వచ్చాడు. బట్ ఎక్కడ కూడా తనకి మీకు చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే 20, 21, 22 అలాగే 23 ఎగ్జామ్స్ చాలా 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 క్విక్గా జరిగాయండి. 2020 తర్వాత జస్ట్ ఒక 5 or 6 months గ్యాప్లో 21, మళ్ళీ ఒక 5 or 6 months గ్యాప్లో 22 ఎగ్జామ్ జరిగింది, మళ్ళీ 23. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఆల్మోస్ట్ 4 నోటిఫికేషన్స్ కూడా ఒక 2 yearsలో కంప్లీట్ అయిపోయింది. తను ఏమైనా ఒక చిన్న చిన్న మిస్టేక్స్ చేసినా సరే తనకు మరీ ఎక్కువ గ్యాప్ రాలేదు. సో 23 రిజల్ట్స్ వచ్చాయి. ఆఫ్ కోర్స్ జాయినింగ్ కూడా కొంచెం త్వరగానే ఉంటుంది, దానికి ఎక్కువ గ్యాప్ లేదు. సో మీరు ఆ మిస్టేక్స్ కనుక చేస్తే చాలా కష్టం అవుతుంది. చూడండి అక్కడ తను 20, 21, 22 ఒకవేళ చిన్న చిన్న మిస్టేక్స్ చేసినా కూడా 23 తనకి ఎక్కువ టైం లేదు. సో ఇప్పుడు ఎగ్జామ్ జరిగింది, ఒకవేళ కాలేదు, మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ 5 months 6 monthsలో ఉంది అంటే ఆ ప్రిపరేషన్ వేరుగా ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామ్ మళ్ళీ ఎప్పుడో ఉంది అంటే ఆబ్వియస్గా మనకి ప్రెషర్స్ చాలా ఎక్కువ అయిపోతాయి. సో ఆ చిన్న చిన్న మిస్టేక్స్ని కూడా మీరు చేయకూడదు, అది చెప్పాలనుకున్న పాయింట్. సో ఏ చిన్న మిస్టేక్ వల్ల పోయినా సరే మళ్ళీ ఒక 1 year అంటే చాలా ఎక్కువ టైం అండి, చాలా ఎక్కువ టైం. ఈ 1 yearలో చాలా చాలా జరగవచ్చు. మీరే కాదు, మీతో పాటు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆ నెక్స్ట్ బ్యాచ్ కూడా వస్తారు, వాళ్ళు కూడా చాలామంది కాంపిటీషన్ ఉంటారు. సో ఆబ్వియస్గా ఎవ్రీ ఇయర్కి కాంపిటీషన్ అనేది కొంచెం పెరుగుతూ వస్తుంది. కాబట్టి ఏ చిన్న మిస్టేక్ మీరు ఛాన్స్ ఇవ్వకూడదండి. రీజనింగ్, మ్యాథ్స్, ఇంగ్లీష్, జిఎస్ ఇవన్నీ ఇంపార్టెంటే. బట్ టైటిల్లో కంప్యూటర్స్ కూడా ఇంపార్టెంటే, టైపింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో చాలామంది టైపింగ్ నెగ్లెక్ట్ చేస్తుంటారు. బట్ ఆ పర్టికులర్ క్యాండిడేట్కి తనకి బ్యాడ్. యాక్చువల్గా తను టైపింగ్ కూడా నెగ్లెక్ట్ చేయలేదు. 22లో తనకి పర్టికులర్ టైంలో ఏదో కీబోర్డ్ ఏదో హార్డ్గా వచ్చింది. సో తను అంతకుముందు సిహెచ్ఎస్ఎల్ టైపింగ్ క్లియర్ చేయగలిగాడు. సిహెచ్ఎస్ఎల్ టైపింగ్ క్లియర్ చేయగలిగి సిజిఎల్ టైపింగ్ క్లియర్ చేయలేకపోయాడు. యాక్చువల్గా సిహెచ్ఎస్ఎల్కి ఇంకా ఎక్కువ వర్డ్స్ పర్ మినిట్ ఉంటాయి. సో అది ఆబ్వియస్గా బ్యాడ్ లక్ దానికి. బట్ మీరు టైపింగ్ కూడా ఇప్పటి నుంచి ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. బట్ అట్లీస్ట్ ఏదో ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకొని అప్పుడప్పుడైనా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. సో మీలో టైపింగ్ ఎంతమందికి వచ్చేయండి? ఓకే, అట్లీస్ట్ 27 words per minute. 27 words per minute. మీలో ఎంతమంది ప్రాక్టీస్ చేస్తున్నారు? మొబైల్లో కాదు, కీబోర్డ్లో. మొబైల్లో వస్తాయి 50, 60 వస్తాయి, చెప్పండి. బట్ ఏదో ఒక సాఫ్ట్వేర్ అయితే ఇన్స్టాల్ చేసుకొని, ఈవెన్ ఇప్పుడు కీబోర్డ్ మొబైల్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అనుకుంటా. సో ఒక కీబోర్డ్ పెద్ద కాస్ట్ ఏం కాదు. సో కీబోర్డ్ మీరు ఒకటి పర్చేజ్ చేసి, ఎందుకంటే చెప్తున్నాను కదా, ఏ చిన్న మిస్టేక్ వల్ల అయినా సరే రిజెక్ట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. ఇంతకుముందు ఏమయ్యేదంటే టైపింగ్ లేకుండా కూడా కొన్ని పోస్టులు ఉండేవండి. సో టైపింగ్లో కంప్లీట్ మనం డిస్క్వాలిఫై అయినా సరే కొన్ని పోస్టులకి ఎలిజిబిలిటీ ఉండేది. ఆడిటర్ పోస్ట్కి ఇంతకుముందు అసలు టైపింగ్ అవసరం ఉండేది కాదు. ఇప్పుడు అలా కాదు, ప్రతి పోస్ట్కి కూడా టైపింగ్ కావాలి. కాబట్టి ఏ చిన్న మిస్టేక్స్కి మనం ఛాన్స్ ఇవ్వకుండా అన్నింటినీ ప్రాపర్గా చూసుకుంటే తప్ప లేదంటే కష్టం అవుతుంది. బట్ ఒక్కటి, ఆ కట్ ఆఫ్లు కనుక మీరు చూస్తే ఖచ్చితంగా అచీవబుల్ అండి. 310 మార్క్స్ అనేది డెఫినెట్గా ఇంపాసిబుల్ అయితే కాదు, ఈవెన్ ఫర్ ఫ్రెషర్. ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా సరే 310 మార్క్స్ అనేది ఖచ్చితంగా అచీవబుల్. సో ఎందుకు 310 అంటే చాలామంది అనుకుంటారు కట్ ఆఫ్లు లాస్ట్ టైం 22 తర్వాత 23కి చాలామంది అనుకున్నారు ఏంటంటే కట్ ఆఫ్లు చాలా ఎక్కువ పెరిగిపోతాయేమో, ఎందుకంటే వేకెన్సీస్ చాలా తక్కువ ఉన్నాయి కదా, చాలా తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి కట్ ఆఫ్లు బాగా పెరిగిపోతాయేమో, 330 రావాలేమో, 325 రావాలేమో, అన్ని మార్క్స్ వస్తే తప్ప ఏదో ఎగ్జిక్యూటివ్ పోస్ట్ రాదు. అలాగే నాన్ ఎగ్జిక్యూటివ్ రావాలన్నా కూడా 315, 320 రావాలి, ఇలా చాలామంది అనుకున్నారు. బట్ ఎందుకు కట్ ఆఫ్లు అలాగే ఉన్నాయి అంటే హ్యూమన్స్ కదా, మిస్టేక్లు చేస్తూనే ఉంటారు. సో నెగిటివ్ 1/3 నెగిటివ్. టైర్ 1లో మనకి 1/4 నెగిటివ్. ఒక్క క్వశ్చన్ రాంగ్ అయింది అనుకోండి, రైట్ అయితే 2 మార్క్స్, రాంగ్ అయితే 0.5. టైర్ 2లో కరెక్ట్ అయితే 3 మార్క్స్ ఇస్తారు, రాంగ్ అయితే 1 మార్క్ తీసేసుకుంటారు.
సో నెగిటివ్ 1/3 అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా ఎక్కువ అనమాట. సో 1/3 నెగిటివ్ ఉంది కాబట్టి సో కట్ ఆఫ్లు అనేవి 310. 2024లో కూడా సిమిలర్ కట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే వేకెన్సీస్ సిమిలర్గానే ఉంటాయి, కాంపిటీషన్ కూడా సిమిలర్గానే ఉంటుంది. సో మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు టైర్ 2 ఒక 320 మీరు టార్గెట్ గాను పెట్టుకున్నారనుకోండి, అస్సలు మిస్ అవ్వదు. టైర్ 2 390కి ఒక 320 టార్గెట్ గాను పెట్టుకుంటే ఏ కేటగిరీ అయినా సరే ఖచ్చితంగా టాప్ ఎగ్జిక్యూటివ్ మీరు డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎంతమంది ప్రిపేర్ అవుతున్నారు, ఎంతమంది ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఈ కాంపిటీషన్ పక్కన పెట్టి సో ఓన్లీ మార్క్స్ ఒక్కటే చూసుకోండి, కట్ ఆఫ్ మార్క్స్ ఒక్కటే చూసుకోండి. సో 320 అనేది ఇప్పటి నుంచి ప్రిపేర్ అయినా కూడా డెఫినెట్గా పాసిబుల్. సో 320 అవుట్ ఆఫ్ 390 అనేది పాసిబుల్. మీరు ఏం చేస్తారంటే ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎవ్రీ టైం చెక్ చేసుకుంటూ ఉండాలి. సో రీజనింగ్ మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నాం, మ్యాథ్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాం, ఇంగ్లీష్ ఎలా ఉన్నాం, జిఎస్ ఎలా ఉన్నాం, ఈచ్ సెక్షన్ వైజ్గా కనుక మీరు చూసుకుంటే మనకి ఎప్పటికప్పుడు ఒక ఐడియా వస్తుంటారు. సో లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే ఇక్కడ మాక్ టెస్ట్లు రాస్తున్నప్పుడు 70 లేదా 80 మార్క్స్ వస్తున్నాయి. వాటిని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఆబ్వియస్గా మీకు సిలబస్ కంప్లీట్ అయ్యేసరికి కొంత ఇంప్రూవ్ అవుతుంది. బట్ సిలబస్ వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఎక్కువ మాక్ టెస్ట్లు రాయాలి. మాక్ టెస్ట్లు అనేది ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు సెలెక్ట్ అయిన పిల్లలు అందరూ కూడా ముఖ్యంగా 23 2022లో 2 months ముందు ఎగ్జామ్కి 2 months ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి కూడా టాప్ ఎగ్జిక్యూటివ్ తెచ్చుకున్నారు. బట్ 2023లో అలా సెలెక్ట్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎవరైతే లాంగ్ టర్మ్ ప్రిపేర్ అయ్యారో వాళ్ళకే ఎక్కువ మంది సెలెక్ట్ అయిన వాళ్ళు. రీజన్ ఏంటంటే పేపర్ మ్యాథ్స్ పేపర్ ట్రిక్కీగా ఇచ్చారు. సో తక్కువ ప్రిపరేషన్లో ఏమవుతుంది అంటే పేపర్ ఈజీగా ఇచ్చారనుకోండి పెద్ద డిఫరెన్స్ అనిపించదు. ట్రిక్కీ పేపర్ ఇచ్చినప్పుడే అంటే మనం లాంగ్ టర్మ్ ప్రిపేర్ అయిన దానికి షార్ట్ టర్మ్ ప్రిపేర్ అయిన దానికి ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. ఎక్కువ అవసరం లేదండి, ఒక 3-4 క్వశ్చన్స్ చాలు డిఫరెన్స్ తీసుకురావడానికి. 3-4 క్వశ్చన్స్లో చాలా ఎక్కువ వేరియేషన్ వస్తుంది. ఇప్పుడు 4 క్వశ్చన్స్ ఎక్కువ ప్రిపేర్ అయిన వాళ్ళకి మనకి 4 క్వశ్చన్స్ డిఫరెన్స్ అంటే 4 క్వశ్చన్స్ అంటే 16 మార్క్స్ డిఫరెన్స్ వస్తుంది. ఎందుకంటే 4 క్వశ్చన్స్ అంటే 4 3s 12 కరెక్ట్ అయిన వాళ్ళు, మనం అయ్యే 4 క్వశ్చన్స్ రాంగ్ చేసాం అనుకోండి -4. సో 16 మార్క్స్ ఒక్క సెక్షన్ నుంచి 16 మార్క్స్ అనేది హ్యూజ్ డిఫరెన్స్. సో మీరు ప్రాపర్గా ఇప్పుడు చాలా బాగా ప్రిపేర్ అవుతున్నారు, మీరేం వరీ అవ్వక్కర్లేదు, అదే కంటిన్యూ చేస్తూ ఉండండి. మీరు అనుకుంటున్నారు మీరేం ప్రిపేర్ కావట్లేదు, ఏ మార్క్స్ రావట్లేదని, మీకు తెలియట్లేదు, మీరు చాలా బాగానే ప్రిపేర్ అవుతున్నారు. పీడిఎఫ్ మీకు ఇప్పుడే లీనియర్ ఈక్వేషన్స్ క్లాస్ స్టార్ట్ అవుతుంది, ఆ క్లాస్ జాయిన్ అవ్వండి. ఒక 2 minutesలో ఇది ఎండ్ అవుతుంది. లీనియర్ ఈక్వేషన్స్ క్లాస్ స్టార్ట్ అవుతుంది, అందులో జాయిన్ అవ్వండి ఆన్లైన్ పిల్లలు.